వెల్కమ్ టు ఎపితం పోలీస్ అకాడమీ. ఈరోజు జరిగిన కానిస్టేబుల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే మనకు ఒక స్తూపం ఇచ్చాడు, ఒక సిలిండర్ పైన ఏమి ఇచ్చాడు అంటే ఒక స్తూపం ఉందంట. స్తూపం యొక్క ఎత్తేమో 3 మీటర్స్ ఉందంట. దీని యొక్క సిలిండర్ యొక్క ఎత్తేమో 6 మీటర్స్ ఉండి దీని యొక్క వాల్యూమ్ వచ్చాకనే 22 మీటర్ క్యూబ్ ఉంటే ఓకే, దీని యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు. అంటే స్తూపంకి సిలిండర్ యొక్క రేడియస్ సమానం ఉంటాయి కదా. ఇక్కడ చూడండి మా ఆన్సర్లు చూడండి, మనకు పై వాల్యూ పక్కన కామన్ తీసేసి ఏమవుతుంది అంటే 22/7 కామన్ తీసేసాం ఇంటూ ఫస్ట్ చూడండి సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది అంటే πr² హెచ్ కదా. అంటే r² ఎంత చెప్పండి, మనకు తెలియదు. ఎత్తు ఎంత అంటే 6r² ప్లస్ ఇది చూడండి మనకేమవుతుంది అంటే కోన్ ఏమవుతుంది అంటే 1/3 పై వాల్యూ కామన్ తీసేసాం కాబట్టి ఇంటూ r² ఇంటూ హైట్ ఎంత అంటే 3 = 22. ఓకేనా. ఇక్కడ చూడండి పై అనే వాల్యూ కామన్ తీసేస్తాను అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, ఈ వాల్యూ = 7 అనే కదా. అంటే ఇక్కడ చూడండి r² ప్లస్ r² ఎంత ఉన్నట్టంటే 7r² ఎంత అంటే 7 అయితే r² 7 అయితే r వాల్యూ చూడండి r² 1 అయినప్పుడు r వాల్యూ ఎంత అంటే 1 అన్నట్టు. క్లియర్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకేమి చూడండి ఒక లంబ వృత్తీయ శంకు పైన దాని వృత్త పరిధిని సరిగ్గా అమర్చేటట్టు ఒక అర్ధగోళాన్ని బోలించింది. చూడండి మనకేమి ఇచ్చాడు అంటే ఒక శంకు ఉందంట. శంకు పైన ఏముంది అంటే ఒక అర్ధగోళం ఉందంట. ఇదంతా ఏంటి ఉంది అంటే ఒక సిలిండర్లో ఉందంటున్నాడు. అయితే సిలిండర్లో ఈ పార్ట్ ఉంది కదా, దీని యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన వాల్యూ చూడండి, మా టోటల్ సిలిండర్ యొక్క హైట్ ఎంత అంటే 10 ఇచ్చాడు. కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు అంటే 6 ఇచ్చాడు. అంటే ఇది 6 ఉంటే ఇది ఎంత ఉన్నట్టు చెప్పండి, ఇది 4 ఉన్నట్టే కదా. అంటే రేడియస్ ఎంత ఉన్నట్టు 4 ఉన్నట్టు. అంటే మనకున్న వాల్యూ చూడండి మా రేడియస్ ఎంత ఉంది అంటే 4 ఉంది. మనం సిలిండర్ తీసుకుంటే సిలిండర్ యొక్క హైట్ వచ్చాకనే 10 ఉంది. కోన్ తీసుకుంటే కోన్ యొక్క హైట్ ఎంత ఉంది అంటే 6 ఉంది. ఈ వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి నిజమంటే సిలిండర్లోంచి ఈ రెండు వాల్యూమ్ తీసేస్తే మనకు వచ్చేది ఆన్సర్. సిలిండర్ చూడండి మా వాల్యూమ్ పై వాల్యూ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి సిలిండర్ ఏమవుతుంది అంటే πr² హెచ్ కదా. r² ఎంత 16 × 10 ఎంత అంటే 160. ఇది ఓకేనా. క్లియర్. మైనస్ మనం ఏం చేస్తున్నాం చెప్పండి, కోన్ ఎంత ఏమవుతుంది చెప్పండి, రేడియస్ ఏమో 4 ఉంది, హైట్ ఏమో 6 ఉంది. 4² ఎంత 16 6 96 1/3 కాబట్టి 96/3 రాస్తున్నా. ఈ వాల్యూ మా సింప్లిఫై చేయట్లేదు, ఎందుకు అంటే పక్క వాల్యూ కూడా 3నే కదా వచ్చింది. నెక్స్ట్ చూడండి ప్లస్ ఇప్పుడు చూడండి సెమీస్పియర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది అంటే 2/3 r³ కదా. 2/3 అంటే 2/3 ఇంటూ పై వాల్యూ తీసేస్తున్నాం కాబట్టి ఇంటూ r³ ఎంత అంటే చూడండి 4³ ఎంత 64 అంటే ఎంత 128/3. 128/3 చూడండి 96 ప్లస్ 128 ప్లస్ 96 ఎంత అంటే 14 12 224/3 అంటే చూడండి తీసేస్తే 480లోంచి 224 తీసేస్తే 256/3 పై అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ చూడమో మనకేమి ఇస్తున్నాడు అంటే ఫస్ట్ r వాల్యూ ఎంత అంటే 4 ఉన్నట్టు, హైట్ ఏమో 10 ఉన్నట్టు, ఏది మనకు సిలిండర్ యొక్క హైట్ ఏమో 10 ఉన్నట్టు, కోన్ యొక్క హైట్ ఏమో 6 ఉన్నట్టు. మనకి ఇప్పుడు ఫస్ట్ చూడండి ఏం చేస్తామంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ చూడండి r² ఎంత 16 × 10 ఎంత అంటే 160. నెక్స్ట్ కోన్ తీసుకుంటున్నాం. కోన్ ఏమవుతుంది చెప్పండి r² ఇంటూ హైట్ అంటే 16 6 96 1/3 అంటే 96/3 రాసాం. ప్లస్ నెక్స్ట్ చూడండి అదేమవుతుంది అంటే 2/3 πr³ కదా. అంటే 2/3 పై వాల్యూ తీసేస్తాం కూడా r³ ఎంత అంటే 64 × 2 ఎంత 128/3 అంటే మనకి ఎంత వస్తుంది 224/3 అంటే 480 నుంచి తీసేసి వచ్చే వాల్యూ 256/3 పై అనేది దాని యొక్క ఈ రిమైనింగ్ పార్ట్ యొక్క వాల్యూమ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చాడు, వరుసగా 9 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ మరియు 15 సెంటీమీటర్స్ అంచుగల ఒక 3 పట్టి ఘన లోహాన్ని కరించగా వచ్చిన మొత్తం లోహాన్ని ఒకే ఘనంగా పోస్తే అప్పుడు దాని యొక్క అంచు ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి మా 9 ఇచ్చాడు, ఒకటి 12 ఇచ్చాడు, రెండోది 15 ఇచ్చాడు. నిజమంటే 9³ 12³ 15³ చేసి యాడ్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి మనం సింప్లిఫై చేయండి. 3 3s 3 4s 3 5s ఓకేనా. 3తో కట్ చేసాం, ఇదైతే గుర్తుపెట్టుకోండి మా. ఇప్పుడు 3² ఎంత 3 చూడండి 3³ ఎంత అంటే 27 వాల్యూమ్ కదా ఇచ్చింది. 4³ ఎంత అంటే 64, 5³ ఎంత 125. ఇప్పుడు యాడ్ చేయండి చూడండి 9 16 216 దేని క్యూబ్ అంటే మనకేమవుతుంది చెప్పండి 6³ ఇంటూ 3 కదా మనం చేసింది. అంటే ఇంటూ 3 ఎంత అంటే 18. మనకి ఆన్సర్ ఎంత అంటే 18 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా. ఇక చూడండి మనకి మీద 9³ 12³ 15³ చేసి చేయాలి. కానీ చూడండి దీనేమో సింప్లిఫై చేయొచ్చు. చూడండి సింపుల్ చేస్తే 3 4 5 వచ్చింది. 3³ ఎంత అంటే 27, 4³ 64, 5³ 125. మొత్తం యాడ్ చేస్తే 216. క్యూబ్ రూట్ ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది
ఎంత క్యూబ్ అంటే 6 క్యూబ్ అంటే ఇంటూ 3 కదా మనం చేసింది కూడా ఇంటూ 3 చేస్తున్నా అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 18 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకేమి ఇచ్చాడంటే ఒక శంకు ఉందంట, ఆ శంకు యొక్క హైట్ ఎలా ఉంది అంట, హైట్ వచ్చాకనే 21 సెంటీమీటర్స్ ఉందంట, రేడియస్ వచ్చాకనే ఎంత అంటే 3 ఉందంట. దీన్ని కరిగి చేంజ్ చేస్తున్నాడు అంటే ఒక హైట్ ఎంత ఉంది అంట 7 సెంటీమీటర్స్ హైట్ ఉన్న ఒక సిలిండర్ తయారు చేస్తే దాని యొక్క వైశాల్యం ఒక్కసారికే అంటున్నాడు. జనరల్గా చూడండి ఇక్కడ జనరల్లీ దీని వక్రతర వైశాల్యం అంటే చూడండి ఈ సింపుల్ చూడండి, దీని యొక్క వైశాల్యమే అంటే ఒక రెక్టాంగిల్ పేపర్ యొక్క ఏరియానే L ఇంటూ B ఉన్నట్టే. ఇక్కడ B ఏమో 7 ఉంది. L వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎప్పుడైనా సరే చూడండి 44 ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అంటే 7 ఉంటుంది. అంటే 7 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు రేడియస్ 7 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 44 ఉంటుంది. ఇప్పుడు రేడియస్ 3నే కదా, అంటే ఎంత ఉన్నట్టు చెప్పండి, అంటే 7 ఇంటూ 3/7 ఇంటూ 44. ఓకేనా, చూడు పేపర్ ఇలా మరుస్తేనే కదా అయ్యేది. అంటే 7/7కి ఆన్సర్ 132. ఆన్సర్ ఎంత అంటే 132 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇస్తాడంటే ఏ ఫ్రూట్ సెల్లర్స్ పర్చేజ్ 12 యాపిల్స్ ఫర్ 240 రూపీస్. అవుట్ ఆఫ్ దెమ్ ఇఫ్ ఈ సేల్స్ 10 యాపిల్స్ ఫర్ X rupees in order to gain 20% and remaining 2 apples for Y rupees in order to gain 25%, then X plus Y. ఒక వ్యాపారి ఏం చేస్తాడు అంటే 12 యాపిల్స్ 240 రూపీస్ కొన్నాడంట. అంటే ఈచ్ వన్ ఎంత ఉంది అంటే 240/12. ఓకేనా, 20 రూపీస్ కొంటున్నాడు. ఒక్కొక్క యాపిల్ ఎంత 20 రూపీస్ కొంటున్నాడు. ఫస్ట్ దాని మీద వచ్చింది అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 10 యాపిల్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 20% గెయిన్ అమ్ముతున్నాడంట. అంటే 20% గెయిన్ అంటే చూడండి ఎన్ని యాపిల్స్ ఉన్నదాంట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడు. ఫస్ట్ 10 యాపిల్స్ను ఒక్కొక్క దాని మీద అని చూడండి, కొనిందేమో 20 రూపీస్కి. దాన్ని ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క దాని మీద అతనికి లాభం ఎంత అంటే 20% లాభం అంటున్నాడు. అంటే చూడండి 20 మీద 20% అంటే 10 ఇంటూ 20 ఇంటూ 120/100 240 రూపీస్. ఇది X అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2 యాపిల్స్ ఉన్నాయి కదా, 2 ఇంటూ 20, దాని మీద ప్రాఫిట్ ఎంత అంటే 25% అంటే 125/100. 25 5s 25 4s 4 1s 4 5s 50 రూపీస్. అంటే టోటల్ ఎంత చూడండి, మనకు అడిగింది ఏది అంటే X plus Y ఎంత అంటాడు. అంటే X వాల్యూ ఎంత అంటే 240 రూపీస్ వచ్చింది, Y వాల్యూ ఎంత అంటే 50 రూపీస్. అంటే టోటల్ ఎంత అంటే 290 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 290. క్లియర్ ఓకేనా. ఒక వ్యాపారం ఏం చేస్తున్నాడంటే మొత్తము 12 యాపిల్స్ 240 రూపీస్ కొన్నాడు. అంటే ఒక్కొక్కటి ఎంత అంటే 20 రూపీస్ కొన్నంటే కదా, ఒక్కొక్కటి ఎంత 20 రూపీస్ కొన్నాడు. దాంట్లో 10 ఎలా అమ్ముతున్నాడు అంటే 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే 20% ప్రాఫిట్ ఎంత చూడండి 24 అమ్ముతున్నాడు. 24 ఇంటూ 10 ఎంత అంటే 240 రూపీస్. రిమైనింగ్ 2 యాపిల్స్ మీద 20 రూపీస్ మీద 25% అంటే 25 రూపీస్ అమ్ముతున్నాడు. 25 2s 50 రూపీస్. అంటే టోటల్గా వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 290 రూపీస్కి అమ్మాడు అతను. క్లియర్ ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద groceries in shop is fixed at the price of 19% more than their cost price. If a weight machine is that shop shows 850 grams weight as 1 kg, then the profit percentage of shopkeeper. ఒక షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు అంట, మార్కెట్ ప్రైస్ ఎంత చేస్తున్నాడంటే 19% మోర్ చేస్తున్నాడంట. తర్వాత ఏం చేస్తున్నాడు అంటే 1 కేజీ బదులు ఏం చేస్తున్నాడు అంటే వెయిట్ ఎంత వాడుతున్నాడు అంటే 850 గ్రామ్స్ వాడుతుంటే అతనికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి 1 కేజీ అంటే 1000 గ్రామ్సే కదా, 1000 గ్రామ్స్ మీద చూడండి 1000 మీద 19% అంటే 1190. చూడండి 1 కేజీ బదులు 1 కేజీ చూడండి 1 కేజీ అంటే 1000 మీద ఏం చేస్తుంటే 90% ఎక్కువ వేసాం. అతడు అమ్మేది ఏంటి అంటే 850 గ్రామ్సే కదా. అంటే చూడండి వీటి మధ్య డిఫరెన్స్ చూడండి 043 340/850 ఇంటూ 100. అతనికి వచ్చే ప్రాఫిట్ అంతే కదా, 850 గ్రామ్స్ అమ్మిందనుకో అతనికి వచ్చింది 340 గ్రామ్స్ లాభం వచ్చింది. 17 2s 17 5s 5 1s 5 20s వచ్చే ఆన్సర్ ఎంత అంటే 40% అనేది ఆన్సర్. క్లియర్ ఓకేనా. అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అంటే 40%. A man sold his table at a loss of 11%. Had he sold it to profit of 11%, he would have got the 121 rupees more than his earlier selling price. Then the cost price of the table is. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంట, ఒక దాని ఫస్ట్సారి ఏమో 11% నష్టానికి అమ్మాడంట, రెండోసారి 11% లాభానికి అమ్మింటే అతనికి ఎంత వచ్చేది అంటే 121 రూపీస్ ఎక్కువ వచ్చేది అంటున్నాడు. వీటి మీద డిఫరెన్స్ చూడండి, ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి 22 అనేది 121 అయితే 100 ఎంత అంటున్నాడు. మనకు కాస్ట్ ప్రైజే కదా అడిగింది. అంటే 11 2s 11 50 2 1s 225 ఏమిస్తున్నాడు, డిఫరెంట్ ఎంత 22. 100 ఉన్నప్పుడు 22 ఉంటే ఇది ఎంత 121 ఉంటే ఎంత ఉంటున్నాడు 121/22 ఇంటూ 100
11 2s 11 11s 2 1s 250s ఎంత అంటే 550 రూపీస్ అనేది ఆన్సర్. క్లియర్ ఓకేనా? చూడండి -11 + 11కి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 22. 100 ఉన్నప్పుడు 22 ఉంటే 120 ఉంటే ఎంత? 121/22 × 100 ఎంత అంటే మనకు 550 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ సర్టెన్ సమ్ ఈజ్ లెంట్ అవుట్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 12 1/2% per annum. Then the time period required to get the total amount equal to twice that of the principal. ఒక నిర్దిష్ట సొమ్ముని సంవత్సరానికి ఎంత ఇస్తున్నాడంటే 12 1/2 అంటే 12.5% వడ్డీ రేటుకి ఇచ్చాడంట. అసలు సొమ్ముకు రెట్టింపు సొమ్ము పొందడానికి ఎంత టైం అంటున్నాడు? రెట్టింపు సొమ్ము అంటే చూడండి, మనం 2 రూపీస్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, రెట్టింపు అంటే 4 వస్తుంది. అంటే 1 అన్నప్పుడు ఏమవుతుంది? రెట్టింపు 2నే కదా. 2లో అసలు ఎంత? 1 ఉన్నట్టు. 1 ప్రిన్సిపల్, ఇది అమౌంట్. క్లియర్ అక్కడ? ఇప్పుడు టైం ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ 100/PRA కదా. అంటే ఇంట్రెస్ట్ చూడండి ఎంత ఉన్నట్టు అంటే చూడండి 2 రూపీస్ అంటే డబల్ అయింది అంటే 1 కదా. 1 × 100 ప్రిన్సిపల్ ఎంత అంటే 1 ఇంటూ పర్సంటేజ్ ఇచ్చాడు 12.5 అంటే 12 1/2 కదా. 25/2 × 2 1s 4s అంటే ఆన్సర్ ఎంత అంటే 8 years పడుతుంది. ఆన్సర్ ఎంత? 8 years. జనరల్గా చూడండి 2 రెట్లు అన్నప్పుడు ఏం చేస్తామంటే 2 - 1 ఎంత? 1. 1 × 100/25/2 కాబట్టి ఇంటూ 2 అంటే 1s 4s ఆన్సర్ ఎంత అంటే 8 years అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకేమిస్తున్నాడు అంటే రెట్టింపు కావాలంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12 1/2%. రెట్టింపు అంటే చూడండి 2 అంటే రెట్టింపు కావాలంటే 2 కదా. 2 - 1 ఎంత? 1. 1 అనేది అసలు అవుతుంది. 1 × 100/25/2 అంటే 12.5 అని. 1s 4s ఆన్సర్ ఎంత అంటే 8 years అనేది ఆన్సర్ అవుతుంది. If a certain sum of amount to 13,310 rupees in 3 years and 14,614 in 4 years, the rate of interest % compound annually, then ఇక్కడ చూడండి మా 3 yearsకి ఏమవుతుంది అంటే 13310 ఇచ్చాడు. 4 yearsకి ఎంత వస్తుంది అంటే 14641 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 10% ఉన్నప్పుడు చూడండి పాస్కల్ ప్రకారం 3310, 10% ఉన్నప్పుడు 4641 కదా. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు అంటే 10% ఉన్నట్టు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. ఇఫ్ 40,000 రూపీస్ అమౌంట్ టు 69,129 ఇన్ ఎన్ని ఇయర్స్ అట్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ annually, దెన్ ఎన్ని? 40,000 ఇచ్చాడు మనకు. అదేమవుతుంది అంట 69,128 రూపీస్ అవుతుందంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20% ప్రకారం అయితే టైం పీరియడ్ ఎంత అంటున్నాడు. 4th కట్ చేసి చూడండి 10,000 వస్తుంది. 4 1s 4, 4 7s 28, 4 2s కదా 17,280. ఇక్కడ చూడండి మనకేముంది అంటే ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది అంటే 20% ఉన్నప్పుడు 3 years తీసుకున్నామండి. చూడండి ఏమవుతుంది 20 × 3 అంటే 3310 కదా పాస్కల్ ప్రకారం. అంటే 20 పవర్ 1 20 స్క్వేర్ 20 క్యూబ్ రాస్తాం. 20 అంటే 20 స్క్వేర్ ఎంత? 400. 20 క్యూబ్ ఎంత? ఇంటూ 3 ఇంటూ 1 కదా 60, 1200, 7280 వచ్చింది అంటే మనకి ఎంత ఉన్నట్టు? 3 terms ఉన్నట్టు. టర్మ్ ఎంత ఉన్నట్టు అంటే 3 term ఉన్నట్టు. నెక్స్ట్ వన్ చూడండి ఏమిస్తున్నాడు అంటే 2x - 3y + 4 = ఎంత అంటే 0 అంటున్నాడు. తర్వాత 3x - 2y - 4 = 0 ఇచ్చినాడు. అయితే మనకేమిస్తాడంటే ఏకసమైనప్పుడు ఏ x = a y = b అయినప్పుడు ab యొక్క వాల్యూ ఎలా ఉంటుంది చూడండి. క్వశ్చన్ చూడండి 2x - 3y + 4 = 0 అయింది. ఇవి ఇంటర్ చేయనే 3x - 2y = -4 అయింది. అంటే ఇక్కడ చూడండి x y ఎలా ఉన్నట్టు అంటే ఈక్వల్ ఉన్నట్టే కదా. అంటే x = ఏమవుతుంది అంటే y అవుతుంది. ఓకే, అంటే మనకేమి ఇచ్చాడు అంటే a = x b అంటే a = b. ఆన్సర్ ఎంత అంటే a = b అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏం ఇచ్చాడు. ఏ గర్ల్ హ్యాస్ ఓన్లీ 5 rupees కాయిన్స్ అండ్ 10 rupees కాయిన్స్ at their kiddie bank. If there are 40 coins in all together in the bank account amounting to 6 rupees, then the number of 5 rupees coins is. ఒక గర్ల్ వద్ద ఏమున్నాయంటే మొత్తం నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 40 ఉన్నాయంట. అవి ఉండేటివి ఏవి అంటే 5 rupees 10 rupees ఉన్నాయంటే టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు అంటే 260 rupees ఇస్తే మనకేమంటున్నాడు అంటే 260 ఉంటే వాటి విలువ అయితే అప్పుడు 5 రూపాయల నాణ్యాలు ఎంత అంటాడు. క్లియర్ అక్కడ ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం చూడండి 40 ఉన్నాయి 2 కలిపి అంటే 5 rupees అడుగుతున్నాడు. ఆపోజిట్ ఇంటూ చేయండి 40 × 10 ఎంత అంటే 400.
క్లియర్ అక్కడ అంటే 400కి 260కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 140 బై వీటి మధ్య డిఫరెన్షియల్ ఎంత ఉంది అంటే 5 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 28 ఆన్సర్ ఎంత 28 మొత్తం ఎన్ని కాయిన్స్ ఉంటాయంటే 5 రూపీస్ కాయిన్స్ 28 ఇప్పుడు చూడండి 40 ఇంటూ 10 ఎంత 400 260కి 400కి మధ్య డిఫరెంట్ 140 బై 5 ఎక్కడిది 10 రూపీస్ 5 రూపీస్ మధ్య గ్యాప్ ఎంత అంటే 5 రూపీస్ ఉంది కాబట్టి మనకు వచ్చింది ఆన్సర్ ఎంత అంటే 28 ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడంటే 31 ఆఫ్ 13 ప్లస్ 17 మైనస్ 19 ఇంటూ 69 డివిజన్ 29 మైనస్ 6 ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి మీరు చూడండి 29లో వచ్చి 6 పోస్తే 23 బై 23 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 3 times 3 19 3s 57 మైనస్ 17 ఉంది ప్లస్ ఇక్కడ చూడండి 13 1s 13 39 403కి ఒక 17 యాడ్ చేస్తే ఎంత అంటే 420లోంచి ఎంత తీసేస్తున్నాము 57 పోతే చూడండి రిమైనింగ్ 363 ఆన్సర్ ఎంత అంటే 363 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ 5 కామన్ రేషియో ఈజ్ 3 అండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ 1820 దెన్ n ఈక్వల్ టు మనకు జామెట్రిక్ మీన్లో ఉందంట. జామెట్రీ మీన్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది అంటే 5 ఉందంట, కామన్ రేషియో ఎంత ఉంది అంటే 3 ఉండి ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ ఎంత ఇచ్చాడు అంటే 1820 రూపీస్ అయితే n వాల్యూ ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి మా 1820 ఈక్వల్ టు మైనస్ కదా 1820 మీకు ఇచ్చినప్పుడు చూడండి వాడు ఎంత ఇచ్చాడు అంటే మనకు రేషియో ఎలా ఉంది అంటే 3 ఉంది 3 పవర్ n క్లియర్ అక్కడ బై 2 ఉంటుంది కాబట్టి దీన్ని చూడండి జనరల్గా చూడండి డబల్ చేయండి 18320 డబల్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటో చెప్పండి 1820 అంటే 3640 క్లియర్ అక్కడ 3640 బై 5 చూడండి ఎంత వస్తుంది 5 7s 35 14 10 8s 179 ఈక్వల్ టు 3 పవర్ n అంటే ప్లస్ 1 యాడ్ చేయడం ఏమవుతుంది 729 ఈక్వల్ టు 3 పవర్ n కదా అంటే ఎంత ఉన్నట్టు 3 పవర్ 6 అంటే 729 అంటే n వాల్యూ ఎంత అంటే 6 ఉన్నట్టు. క్లియర్ కదా. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఏం చేస్తామంటే చూడండి వాడు ఇచ్చాడు ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు అంటే 5 ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తామంటే 1820ని డబల్ చేయండి 1820 డబల్ చేస్తే 3640 ఏం చేస్తామంటే బై 5 చేయండి బై చేస్తే 729 వచ్చింది మనకు 3 పవర్ n ఈక్వల్ టు ఎంత అంటే 729 ప్లస్ 1 ఎంత అంటే 729 ఎంత ఉన్నట్టు పవర్ వాల్యూ 6 వాల్యూ ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఇఫ్ 2 డైస్ ఆర్ త్రో 17ly దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ 1 డై అండ్ ద కాంపోజిటివ్ నెంబర్ ద అదర్ డై అంటున్నాడు. కాంపోజిట్ నెంబర్స్ ఏముంటాయి అంటే 4 and 6 కదా మనకున్న కాంబినేషన్ అంటే 4 and 6 ఒక డై మీద ఉన్న చూడండి ప్రైమ్ నెంబర్స్ ఏముంటుంది అంటే 2 3 5 క్లియర్ అక్కడ అంటే చూడండి 2 అయినా రావచ్చు 2 4 అయిన కాంబినేషన్ రావచ్చు లేకుంటే 2 6 అయిన కాంబినేషన్ రావచ్చు. ఓకే లేకుంటే ఈ రివర్స్ అయినా అనుకోండి చూడండి ఏమవుతుంది చెప్పండి 4 2 అయినా రావచ్చు లేకుంటే 6 2 అయినా రావచ్చు. అంటే చూడండి ఒక్కొక్క దానికి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 కదా అంటే 1 2 3 అంటే 3 కాంబినేషన్స్ 3 4s ఎంత అంటే 12 బై 36 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 1/3 క్లియర్. ఓకేనా. మనకు కాంబినేషన్ ఏముందంటే చూడండి 2 4 అని రావచ్చు 2 6 అని రావచ్చు లేకపోతే 4 2 అని రావచ్చు 6 2 అని రావచ్చు. అలాంటివి ఎన్ని పేర్స్ ఉన్నాయి చెప్పండి ఇక్కడ 4 పేర్స్ దీంట్లో కూడా 4 ఉంటాయి దీంట్లో కూడా 4 ఉంటాయి 4 + 4 ఎంత అంటే 12/36 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ ర్యాన్ ఏ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్ ఈజ్ చూడు ఒక 52 కార్డ్స్ నుండి తీసుకున్నప్పుడు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే మనకు మొత్తం ఎన్ని ఉంటాయంటే ఫేస్ కార్డ్స్ 4 ఉంటాయి 4 3s ఎంత 12 బై టోటల్ కార్డ్స్ ఎంత అంటే 52 4 3s 4 13s వచ్చే ఆన్సర్ ఎంత అంటే 3/13 అనేది ఆన్సర్ అవుతుంది. ఫేస్ కార్డ్ ఎన్ని ఉంటాయంటే ఫేస్ కార్డ్ లేకుంటే హానర్ కార్డ్స్ ఎంత ఉంటాయంటే 12 ఉంటాయి 12/52 అంటే ఎంత 3/13 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి దెర్ ఆర్ 32 మార్బల్స్ in which some are red and rest are green. If a marble is drawn randomly from the and the probability then get red is 3/4 the number of the green marbles is up. చూడు రెడ్ అనేది 3/4 అంటే రిమైనింగ్ ఎంత 1/4 ఉన్నట్టే కదా 4 అనేది మనకు చూడండి టోటల్ ఎంత అంటే 32 అయితే 4 అనేది 32 అయితే చూడండి ఇంటూ 8 కదా అంటే 1 × 8 ఎంత అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 8 మనకు గ్రీన్ ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫోర్త్ టర్మ్ ఇన్ సిరీస్ 1, 4, 9, 4, 10 ఇలా ఇచ్చాడు చూడండి. మా సిరీస్ చూడండి, ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం చేయాలండి. చూడండి 1, 4 ఏమైంది అంటే +3 అయింది, +3 2 టర్మ్స్ వదిలేస్తున్నాడు. 2 టర్మ్స్ వస్తే ఏమవుతుంది అంటే 10 అవుతుంది. ఒకటి చూడండి 1 అనేది +3 అవుతుంది, తర్వాత +3 అంటే 2 టర్మ్స్ తర్వాత 2 టర్మ్స్ వస్తుంది. నెక్స్ట్ చూడండి దీనికి చూడండి అంతే, నెక్స్ట్ చూడండి 2 టర్మ్స్ వస్తే +6 అయింది, +6 తర్వాత చూడండి +6 అయింది, మరి +6 అంటే ఏమవుతుంది అంటే 22 + 6 ఎంత అంటే 28 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 28. నెక్స్ట్ ద 6th టర్మ్ అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాడు సిరీస్ 3, 4, 10, 33, 136, 1, 2, 3, 4, 5 నెక్స్ట్ 1 ఎంత అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఇదే చూడండి 3 అనేది 4 అయింది, 4 10 అయింది. ఇక్కడ చూడండి ×1 + 1 కదా, ×2 + 2, ×3 + 3, ×4 + 4 ఉంది అంటే ×5 + 5 అంటే ఏమవుతుంది చెప్పండి 30. 680 + 5 ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 685 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 685. మనకు ఒక సిరీస్ ఇచ్చాడు, దాంట్లో రాంగ్ ఏముంది అంటున్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి ఏమి ఇస్తున్నాడు, ఇన్ ద విచ్ టర్మ్ ఇస్ ద రాంగ్ అంటున్నాడు. ఆల్టర్నేట్ తీసుకుంటే చూడండి ఎంత యాడ్ అయింది, +3 యాడ్ అయ్యింది. +3 యాడ్ అయితే 8, +3 యాడ్ చేస్తే 11, +3 యాడ్ చేస్తే 14 రావాలి. నెక్స్ట్ +3 యాడ్ చేస్తే 17, +3 యాడ్ చేస్తే 20 కదా. అంటే చూడండి 17లో తప్పు ఉంది అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9th అంటే ఎన్నోది తప్పు ఉంది అంటే 9th టర్మ్ అనేది రాంగ్గా ఉంది. ఏది తప్పు ఉంది, 9th టర్మ్. నెక్స్ట్ ఏమిటంటే ద 7th టర్మ్ ఆఫ్ ద సిరీస్. మనకు ఒక సిరీస్ ఇచ్చాడు, దాంట్లో 7th టర్మ్ ఎంత అంటున్నాడు. ఇచ్చిన సిరీస్ చూడండి 2, 3, 6, 15, 42 ఇచ్చాడు. 1, 2, 3, 4, 5, 6, 7 ఇది అడుగుతున్నాడు మనకు. చూడండి ఇది ఏమేం చెప్పండి, సిరీస్ గ్యాప్ చూడండి ఎంత ఉంది అంటే వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 1 ఉంది, గ్యాప్ ఎంత 3 ఉంది. నెక్స్ట్ గ్యాప్ ఎంత ఉంది, 9 ఉంది, గ్యాప్ ఎంత 27. చూడండి 1 అంటే ×3 అయింది, తర్వాత ఇది కూడా ×3 ఇక్కడ ఇది కూడా ×3 అంటే ×3 ఎంత అంటే 81 ఉంటుంది. అంటే చూడండి యాడ్ చేస్తే ఎంత 3 123 ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి ×3 అంటే 81 × 3 243 అంటే 123 + 243 యాడ్ చేస్తే ఎంత అంటే 6, 366. ఆన్సర్ ఎంత అంటే 366 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి మిస్సింగ్ టర్మ్ ఇన్ ద సిరీస్ అంటున్నాడు. సర్మం చూడండి ఇచ్చిన సిరీస్లో మిస్సింగ్ టర్మ్ అంటున్నాడు. ఏ తర్వాత చూడండి ఏబిసి అయిపోయింది, తర్వాత డి వెళ్ళిపోయింది. ఈ ఆల్టర్నేట్ తీసుకుని చూడండి ఏబిసి డి అయిపోయింది, ఈ ఇచ్చాడు, ఎఫ్ జి హెచ్ లేదు, ఐ ఉండాలి. చూడండి ఏబిసి డిఈ 3 వదిలేస్తున్నాడు. చూడండి ఏ తర్వాత బిసిడి వదిలేసి 4 వదిలేసి ఎఫ్ రాశాడు. నెక్స్ట్ చూడండి ఎఫ్ తర్వాత ఎఫ్ జిహెచ్ ఐజేక వదిలేసి కే రాస్తున్నాడు. అంటే కే ఎల్ఎంఎన్ఓ తీసేసి పి రాయాలి అంటే ఐపి. లాస్ట్ చూడండి ఈహెచ్ ఇచ్చాడు, ఏబిసిడి ఈఎఫ్ బి తర్వాత చూడండి బి సిడి వదిలేసి ఈ రాశాడు. ఈ తర్వాత హెచ్ తర్వాత ఐజే వదిలేసి కే రాస్తాడు అంటే ఐపీకే అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ అవుతుంది చూడండి ఈ సిరీస్కి వచ్చాక మనకేముందంటే 3 వదిలేశాడు. ఓకే అంటే గ్యాప్ చూడండి ఇక్కడ 4 వదిలేశాడు, మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు చెప్పండి 2 వదిలేస్తున్నాడు అంటే గ్యాప్ తీసుకుంటే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చాడు అంటే Z2C W4F T7I Q12L ఇచ్చి మనకు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఆ సిరీస్ నెక్స్ట్ వచ్చేది ఎంత అంటున్నాడు. మరి సిరీస్ చూడండి 2 తీసుకుందాం. 2కి 4కి మధ్య గ్యాప్ ఎంత ఉంది అంటే 2 పెరిగింది, దీనికి ఎంత 3 పెరిగింది, తర్వాత చూడండి 5 పెరిగింది అంటే చూడండి 2, 3, 5 అంటే ప్రైమ్ నెంబర్ తీసుకుంటే 7 పెరిగితే ఎంత వస్తుంది అంటే 19 ఉండాలి. ఓకే ఏముంటుంది చెప్పండి గ్యాప్లో ఎంత, మిడిల్ నెంబర్ ఎంత అంటే 19 అంటే దీంట్లో ఆన్సర్ ఉంటుంది. ఆ రెండింటిలో కామన్ చూడండి ఏముంది, ఫస్ట్ లెటర్ తీసుకుందాం చూడండి జెడ్ ఉంది, డబ్ల్యూ టీ క్యూ తర్వాత ఏమొస్తుంది చెప్పండి చూడండి STUVWXY జెడ్ కదా, మనకు జెడ్ ఇచ్చాడు. తర్వాత ఏమి ఇస్తున్నాడు అంటే డబ్ల్యూకి వెళ్ళాడు 2 వదిలేశాడు, తర్వాత టీకి వచ్చాడు 2 వదిలేశాడు,
అంటే తర్వాత క్యూ 2 వదిలేసాడు. తర్వాత 2 వదిలేస్తే ఏమవుతుంది అంటే మనకేమొస్తుంది ఎన్ వస్తుంది. అంటే మనకేమవుతుందంటే N19O అనేది ఆన్సర్ అవుతుంది. N19O అనేది ఆన్సర్. 58 క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ద వరల్డ్ వాల్యూమ్ ఏమి ఇచ్చాడంటే VOLUME ఏం రాస్తున్నాడు అంట WRQBVP అని రాస్తే ద కోడ్ లాంగ్వేజ్ ద వరల్డ్ ఏమని రాస్తానంటాడు. చూడండి మా వీక్ ఏమైంది అంటే చూడండి నెక్స్ట్ వర్డ్ రాశాడు. చూడండి ఒక వర్డ్స్ తీసుకుంటే ABCDEF చూడమ్మా వీక్ ఏం రాశాడు అంటే W రాశాడు. వీక్ నెక్స్ట్ వర్డ్ రాశాడు. నెక్స్ట్ చూడండి ఓకి ఏం రాశాడు చెప్పండి. ఓకు క్యూ రాసుకున్నాడు. అంటే ఫస్ట్ ఏమో చూడండి నెక్స్ట్ వర్డ్ రాశాడు అంటే +1 రాశాడు. తర్వాత దీనికి +2 దీనికి +3 దీనికి +4 దీనికి +5 దీనికి +6 రాస్తాడు. అంటే ఫస్ట్ చూడండి ఏకి ఏంది అంటే +1 అంటే ఏ తర్వాత ఏమొస్తుంది అంటే B రాస్తాం కాబట్టి B వస్తుంది. క్లియర్ అక్కడ. తర్వాత చూడండి ఈ క్వశ్చన్ చేసేటప్పుడు చూడండి కామన్గా చూడండి అన్ని దానిలో B ఉంది, అన్ని దానిలకు B ఉంది. లాస్ట్ చూడండి అన్ని లాస్ట్ దాని లెటర్ ఏముంది అంటే అన్ని డిఫరెంట్ ఉన్నాయి లాస్ట్ లెటర్స్ కాబట్టి లాస్ట్ దానికి వెళ్ళిపోతాం చూడండి. దీనికి +1 దీనికి +2 దీనికి +3 దీనికి +4 దీనికి +5 కదా. అంటే ఎస్కి 5 వదిలితే చూడండి 1 2 3 4 5 అంటే ఎక్స్ అంటే మనకు వచ్చేది ఏది ఆన్సర్ అంటే BTHEX అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకేం రాస్తాడంటే BUI బిల్డింగ్ అని రాస్తున్నాడు. బిల్డింగ్ని ఎలా రాస్తున్నాడు అంటే అయితే అదే కోడ్లో ఏం రాస్తాడు చూడండి ఈ 2 లెటర్స్ ఏమైనాయి అంటే రివర్స్ అయినాయి. 2 వర్స్ ఏమైనాయి అంటే రివర్స్ రాసుకుంటూ వెళ్ళాడు కదా. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది ME అవుతుంది TE అన్నది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్ 2 kilometers ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ దెన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ ట్రావెల్స్ 2 kilometers. After that, he again turns left and travel 4 kilometers. Later, he takes again left turn and travel 4 kilometers, reach the destination. Then the destination from the starting point. ఒక వ్యక్తి చూడండి ఫస్ట్ ఏం చేస్తాడంటే 2 kilometers డైరెక్షన్ ఆఫ్ నార్త్ వెళ్తున్నాడంట. నార్త్ 2 kilometers వెళ్ళిన తర్వాత అతనికి లెఫ్ట్ సైడ్ తిరిగాడంట. మళ్ళీ 2 kilometers వెళ్ళాడంట. ఆఫ్టర్ హీ అగైన్ టర్న్ లెఫ్ట్ తిరుగుతున్నాడు. మళ్ళీ ఏం చేశాడు అంటే 4 kilometers వెళ్ళాడంట. క్లియర్ అక్కడ. అండ్ అగైన్ టర్న్ లెఫ్ట్ అవుతున్నాడు అంటే మళ్ళీ ఏం చేశాడు అంటే 4 kilometers వెళ్ళాడంట. డెస్టినేషన్ కలిశాడంట. అయితే ఇప్పుడు చూడండి ఎక్కడున్నాడు అంటే చూడండి మనకి ఎలా వైపు ఉన్నట్టు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కదా. అంటే సౌత్ ఈస్ట్ ఎక్కడున్నాడు అంటే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ మ్యాన్ ఈ స్టాండింగ్ అన్న ప్లాట్ఫామ్ ఫేసింగ్ ఈస్ట్ వైపు ఫేస్ చేశాడంట. అంటే ఒక వ్యక్తి చూడండి స్టాండింగ్ ఈస్ట్ వైపు ఫేస్ చేశాడు. ఎలా ఉన్నాడంటే ఈస్ట్ వైపు ఫేస్ చేస్తున్నాడు. తర్వాత ఈ టర్న్స్ 30 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట. అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్లో 30 degrees తిరిగాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు అండ్ ఫస్ట్ అండ్ దెన్ టర్న్ 120 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. 120 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే చూడండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది ఒక 30 + ఒక 90 ఎంత అంటే 120. ఇప్పుడు ఏం చేశాడంటే సౌత్ ఫేస్కి వచ్చాడు. లేటర్ హీ టర్న్స్ 315 kilometers యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే చూడండి 315 kilometers యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే 360లోంచి తీసేసండి 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షనే కదా. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees తిరిగాడు అంటే మనకి ఇక్కడ ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు చూడండి ఇతడు ఎటువైపు ఉన్నాడు అంటే మనకి ఎలా ఉన్నట్టు ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కాబట్టి సౌత్ వెస్ట్లో ఉన్నాడు. అతడు ఏమున్నాడు అంటే సౌత్ వెస్ట్ డిగ్రీస్లో ఉన్నాడు. ఆన్సర్ ఎంత అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఏ బాయ్ మూవ్డ్ 1 kilometer టువర్డ్స్ వెస్ట్ ఫ్రమ్ హిజ్ ఇనిషియల్ పాయింట్. ఒకడు ఏం చేస్తాడంటే వెస్ట్ వైపు ఎంత వెళ్ళాడు అంట 1 kilometer వెళ్ళాడంట. వెస్ట్ వైపు 1 kilometers వెళ్ళిన తర్వాత ఇనిషియల్ పాయింట్ దెన్ హీ టుక్ రైట్ వైపు వెళ్ళాడంట. రైట్ వైపు వెళ్ళాడు టర్న్ అండ్ రైట్ అండ్ 2 kilometers ఇలా వెళ్ళి 2 kilometers వెళ్ళాడంట. నెక్స్ట్ లేటర్ టర్న్ హీజ్ లెఫ్ట్ అంటే అక్కడ చూడండి అతను లెఫ్ట్ వెళ్తాడంటే 3 వెళ్ళాడు. క్లియర్ అక్కడ. 3 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే టర్న్ 5 kilometers వెళ్ళాడంట. ఎంత వెళ్ళాడు 5 kilometers వెళ్ళాడు. ఇక జనరల్ ఇక్కడ 1 ఉంది ఇక్కడ ఎంత ఉంది చెప్పండి 3 అంటే 1 + 3 ఎంత అంటే 4 కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 3 ఉన్నట్టు చూడండి 4 3 ఉంది అంటే 4² + 3² చూడండి 16 + 9 ఎంత అంటే 25 కదా. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అంటే ఆన్సర్ ఎంత ఇప్పుడు అయినా సరే 5. పైథాగరస్ లా ప్రకారం ఏమవుతుంది అంటే 5 kilometers అవుతుంది. A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అండ్ B ఈజ్ మదర్ ఆఫ్ D అండ్ B ఈజ్ బ్రదర్ ఆఫ్ C.
దెన్ ఏ రిలేటెడ్ టు డి ఈజ్. ఏ అనే వ్యక్తి చూడండి ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంట. ఏ అనే వ్యక్తి చూడండి బికి ఫాదర్ అవుతాడంట. అండ్ సి ఈజ్ మదర్ ఆఫ్ డి. సి అనే వ్యక్తి చూడండి మరి డికి ఏమో మదర్ అవుతుందంట, మదర్ ఆఫ్ డి. అండ్ బి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. బి అనేవాడికి చూడండి మా బ్రదర్ ఆఫ్ సికి బ్రదర్ అవుతాడంట. క్లియర్ అక్కడ. అయితే దెన్ ఏ రిలేటెడ్ టు డి. ఏకు డికి చూడండి చూడండి వీళ్ళిద్దరు చూడండి ఇతని యొక్క పిల్లలు. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఏ ఈజ్ రిలేటెడ్ టు ఏ ఏమవుతాడు అంటే అతను ఏమవుతాడంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఇఫ్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి మీ క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి ఇవి రాసుకోండి. ఏం చేస్తామంటే పి ప్లస్ క్యూ డివిజన్ ఆర్ మైనస్ ఎస్ ఇంటూ టీనే కదా. ఫ్యామిలీ ట్రీ లేక రాయకండి. ఇక్కడ చూడండి ఏం చేస్తామంటే ఇక్కడ ఇంటూ వచ్చాడు. ఇంటూ అంటే మీనింగ్ చూడండి మనకేముంది, ఇంటూ మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే వీడికి ఏమవుతాడంటే సన్ అవుతాడు. నెక్స్ట్ మైనస్ అంటే చూడండి వైఫ్. డివిజన్ అంటే ఏం చేస్తాను చెప్పండి డాటరు. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్లస్ అంటే హస్బెండ్. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి సన్ యొక్క వైఫ్ ఏమవుతుంది చెప్పండి కోడలు అవుతుంది. కోడలు యొక్క డాటర్ ఏమవుతుంది, కోడల యొక్క డాటర్ ఏమవుతుంది మనవరాలు అవుతుంది. మనవరాలు యొక్క హస్బెండ్ ఏమవుతుంది చెప్పండి మనవడు అవుతాడు. అయితే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, దెన్ ద వ్యూ ఆఫ్ ద పి ద సన్ ఆఫ్ ఆర్. పి అనేవాడు ఆర్కు సన్న కాదు కదా, కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. క్యూ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ. క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ కాదు కదా, ఏమవుతుంది చెప్పండి సన్ వైఫ్ యొక్క డాటరు. సన్ వైఫ్ డాటర్ గ్రాండ్ డాటర్ ఆఫ్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టీ. ఆర్ అనే వ్యక్తి టీకి డాటర్ అయితే కాదు కదా. నెక్స్ట్ వన్ చూడండి ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి. ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి కాదు కదా. అంటే మనకు ఆన్సర్ ఏది అంటే క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్స్ 6 members ABCD and F. There are 2 married couples in them. D is the son of A. చూడండి ఏకు చూడండి డి ఈజ్ ద ఏకు సన్ ఎవరు అంటే డి. వీడు ఖచ్చితంగా అయితే మేల్ పర్సనే సన్ అవుతాడంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు బి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. ఈ అనే వ్యక్తి ఉంటే అతనికి గ్రాండ్ డాటర్ ఎవరు బి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఈ. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. సి అనే వ్యక్తి చూడండి ఫాదర్ ఆఫ్ సి ద ఫాదర్ ఆఫ్ డి అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ మెల్ తెలియదు. డి ద బ్రదర్ ఆఫ్ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. బికి ఏమి వస్తుంది చెప్పండి బ్రదర్ అంట. అండ్ ఎఫ్ ఈ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ డి. ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ డి. డికి బ్రదర్ ఇన్ లా. ఎఫ్ అనే వ్యక్తి అంటే డికి బ్రదర్ ఇన్ లా అవుతాడంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు బి ద రిలేటెడ్ టు ఏ. బి రిలేటెడ్ ఏమవుతుంది ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి వీళ్ళు చూడండి ఇతనికి ఏమవుతుంది డాటర్ ఇన్ లా అవుతుందమ్మా. ఈ చూడండి ఈకి బీకి రిలేషన్ వాట్ ఈస్ ద బి రిలేట్ టు ఏ. బి రిలేట్ టు ఏ డాటర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే డాటర్ అవుతుంది. చూడండి ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 people every person should shake hands with every other persons in the group exactly once. Then the total number of shake hands చూడమ్మా ఎంతమంది ఉన్నారంట 10 మంది ఉన్నారంట. ప్రతి ఒక్కరు కరచాలనం చేసుకున్నారంటే n ఇంటూ n-1/2నే కదా. అంటే ఎంతమంది 10 ఇంటూ 9/2 2 1s 2 5s మొత్తం కరచాలనం ఎంత వస్తాయంటే 45 అనేవి వస్తాయి. ఎన్ని హ్యాండ్ షేక్స్ వస్తాయంటే 45 హ్యాండ్ షేక్స్ వస్తాయి. ఒక వాక్యం ఎల్లప్పుడూ సత్యము లేదా అసత్యం అవుతూ రెండు అయ్యేది కాకుండా ఉంటే దీన్ని గణితాత్మకంగా ఆమోదించగల ప్రవచనం అంటారు. ఇప్పుడు కింది వల్ల గణితాత్మకంగా ఎల్లప్పుడూ సత్యం లేదా అసత్యం అవుతూ రెండు అయ్యేది కాకుండా ఉంటే ఒక వాక్యం చూడండి ఏ సెంటెన్స్ విచ్ ఆర్ ఎదర్ ట్రూ ఆర్ నాట్ ఫాల్స్. సత్యమైన కావచ్చు ఎల్లప్పుడు ఏ సెంటెన్స్ ఎప్పుడైనా సత్యమైన అవుతుంది అసత్యం అవుతుంది రెండు అయ్యేది కాకుండా ఉంటే దానిని గణితాత్మకంగా ఆమోదించగలిగిన ఒక ప్రవచనం అంటారు. ఇప్పుడు ఇందులో గణాత్మకంగా ఆమోదించే ప్రవచనం ఏది అంటున్నాడు. మ్యాథమెటిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ద సమ్ ఆఫ్ 2 prime numbers ఈజ్ ఈవెన్. చూడమా ద సమ్ ఆఫ్ 2 prime numbers ఈవెన్ ఎప్పుడు కూడా కాదు కదా. అరే మనకేమవుతుంది అదే ద సమ్ ఆఫ్ 2 prime numbers ఇవి చూడండి 2 + 3 ఎంత చెప్పండి 5 వస్తుంది. అదైతే ఈవెన్ నెంబర్ కాదు కదా.
కానీ చూడండి అదే 3 + 7 ఎంత అంటే 10 అవుతుంది. అదేమవుతుంది చెప్పండి, ప్రైమ్ ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ద సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, 13 D 35 B 7 C 91 A 13 ఈక్వల్ అంటున్నాడు. D అంటే ఏమి ఇస్తున్నాడు చెప్పండి, D మీన్స్ ప్లస్ అంట, తర్వాత B మీన్స్ ఇంటూ, C మీన్స్ మైనస్, A మీన్స్ డివిజన్. అంటే ఫస్ట్ చూడండి బడ్మాస్ ప్రకారం వస్తుంది 31 17 7s. నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 35 7s 35 245. 245లోంచి ఏం చేస్తాం చెప్పండి, 13 యాడ్ చేస్తాము, ప్లస్ 13 యాడ్ చేసి -7 ఎంత అంటే 6 కదా, ప్లస్ 6 251. ఆన్సర్ ఎంత అంటే 251 అనేది ఆన్సర్ అవుతుంది. At a particular instant, a person A observe his friend B, who is moving the speed of 60 meters per minute away from A. A distance is 120 meters from A starts chasing B immediately at the speed of 90 meters per minute. The distance to be covered by A to meet B. చూడండి ఇద్దరి మధ్య దూరం ఎంత ఉంది అంట, ఏ ఉన్నాడు, ఓకే, అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఏ పర్సన్ ఏ అబ్జర్వ్ హిజ్ ఫ్రెండ్ బి ఉన్నాడంట, ఏ గమనిస్తున్నాడంట. వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఉంది అంటే 120 మీటర్స్ ఉందంట. ఇది క్లియర్ ఓకేనా. అతడు ఏం చేస్తున్నాడంటే మూవింగ్, వాడు ఎంత వెళ్తున్నాడు అంటే 60 మీటర్స్ పర్ మినిట్, మినిట్కి ఎంత వెళ్తున్నాడు అంటే 60 మీటర్స్ వెళ్తున్నాడంట. వీడేం చేశాడు చెప్పండి 90 మీటర్స్ పర్ మినిట్ స్టార్ట్ అయ్యాడు. అయితే ఎంత దూరం కవర్ చేసిన తర్వాత వెళ్తాడు అంటున్నాడు వాడిని. ఇక చూడండి అతడు ఎంత దూరం వెళ్తాడు అంటే చూడండి ఇద్దరి మధ్య ఫస్ట్ వీడి స్పీడ్ ఎంత అంటే 60 ఇంటూ దూరం అడిగాడు కదా. చూడండి 1 మినిట్లో ఎంత కవర్ చేస్తాడు అంటే 1 మినిట్లో కవర్ చేసేది ఎంత అంటే అతను 90 60 అంటే 30 మీటర్స్ కవర్ చేస్తాడు. అయితే 120 మీటర్స్ కవర్ చేయడానికి ఎంత దూరం పరిగెత్తాలి అంటే చూడండి ఏమవుతుంది 120/30 ఇంటూ ఏ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఏ యొక్క వేగం ఎంత అంటే 90 3 ఎంత అంటే 360. అంటే అతను ఎంత వెళ్ళాడు అంటే 360 మీటర్స్ వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలి 360 మీటర్స్ వెళ్ళాలి. మీకోసం చూడ ఎలా చేయొచ్చు అంటే ఇద్దరి మధ్య దూరం ఎంత అంటే 120 ఉంది, ఇది క్లియర్ ఓకేనా. ఏ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఏ ఎంత దూరం పరిగెత్తాలంటే 90 రాస్తాం, బై రిలేటివ్స్ సేమ్ డైరెక్షన్ కాబట్టి 90 - 30 ఎంత అంటే 90 - 60 ఎంత అంటే 30, 31 33 అంత ఆన్సర్ ఎంత అంటే 360 మీటర్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B is 270 kilometers. Car M starts from A at the speed of 80 km/h and car H starts from B at the speed of 100 km/h in the same time. If they are moving towards each other, then the time required to their cars meet each other. 2 సిటీలు ఉన్నాయంట, వాటి మధ్య దూరం ఎంత అంటే 270 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఒక కారు చూడండి ఎంత వేగంతో 80 km/h వేగంతో బయలుదేరుతుంది. ఒకదాని చూడండి ఒకదాని వేగం ఎంత అంటే 80 km/h అంట, రెండో దాని వేగం ఎంత అంటే 100 km/h. ఆ రెండు ఒకే డైరెక్షన్ కదా, అంటే 270/2 యాడ్ చేస్తే ఎంత 180, 0 క్యాన్సిల్ ఓకేనా. 3/2 అంటే ఎంత టైంలో అంటే 1.5 hours. ఎప్పుడు కలుస్తాయంటే 1.5 గంటల తర్వాత కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే ఏ పర్సన్ ట్రావెల్ సర్టెన్ డిస్టెన్స్ 5 hours 30 minutes. హీ ట్రావెల్ 2/3 of his distance at a train speed of 60 km/h and remaining distance by bus at the speed of 45 km/h. The total distance travel. ఒకడు ఏం చేస్తున్నాడంటే 2.5 దూరాన్ని 2/3 డిస్టెన్స్ని అంటే వెళ్ళవలసిన దాంట్లో 2 పార్ట్స్కి ఎంత వెళ్ళాడంటే 60 km/h వేగంతో వెళ్ళాడు. క్లియర్ ఓకే. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ని ఏం చేశాడు అంటే ఎంత వెళ్ళాడు అంటే 45 km/h వేగంతో వెళ్తాడు. అయితే మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక చూడండి ఒకడు ఎంత వెళ్తున్నాడు అంటే 2/3 డిస్టెన్స్ అంటే మొత్తం వెళ్ళాల్సింది 3 పార్ట్స్ అనుకుంటే 3 డిస్టెన్స్ అనుకున్నప్పుడు 2Dని ఎంత వెళ్తున్నాడు అంటే 60 km/h వెళ్ళాడు. ప్లస్ రిమైనింగ్ డిస్టెన్స్ 3 పార్ట్స్లో 1 పోతే ఒక డిస్టెన్సే కదా, దాన్ని 45 km/h వెళ్తే మొత్తం పట్టిన టైం ఎంత అంటే 5.5 hours. 5 1/2 అంటే ఎంత చెప్పండి 11/2 hours పట్టింది. ఇది క్లియర్ ఓకేనా. ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 180 అవుతుంది. 60కి 45 కలిసి ఎంత అంటే 180. ఇది ఎంత పోతుంది 3 times అంటే 3 2s 6D ప్లస్ 4D ఈక్వల్ ఎంత అంటే 11/2 ఉన్నట్టు. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది 10D ఈక్వల్ ఎంత అంటే 11/2 ఇంటూ 180. క్లియర్ ఓకే. 0 0 క్యాన్సర్ 1s 9s అంటే D ఈక్వల్ ఎంత అంటే 11 ఇంటూ 9 ఎంత అంటే 99 ఉన్నట్టు. కానీ మనకు అడిగింది టోటల్ డిస్టెన్స్ కాబట్టి 99 ఇంటూ 3నే కదా, 3 పార్ట్స్ కదా అనుకుంది.
9 3 is 27, 27, 297. టోటల్ డిస్టెన్స్ అంతా అంటే 297 కిలోమీటర్స్ ఉంది.